ఈరోజు మన వాక్య ధ్యానాంశము, నా ప్రార్థనా మందిరము. యోహాను సువార్త 2వ అధ్యాయము 13-16. వీటిని ఇక్కడి నుండి తీసుకుని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారిలుగా చేయకండి. యేసు కానా నుండి ఎంత దూరం వచ్చాడు. అక్కడ ఆయన యెరూషలేములో మొట్టమొదటి అద్భుత క్రియ చేశాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించవలసి వచ్చినది. అక్కడ ఉండే పరిస్థితిని చూసి చాలా విచారించాడు. ఈ దేవాలయము మన హృదయమును గుర్తుగా ఉంది. మనం అనేక సార్లు యేసు ప్రభువుని మన హృదయంలోనికి రమ్మని ప్రార్థిస్తూ ఉంటాం. ఆయన అక్కడికి రావడానికి సంతోషిస్తాడు. యెరూషలేములో ఉన్న అన్ని స్థలములలో క్రీస్తు దేవాలయములో ప్రార్థన చేసే అవసరం వచ్చింది. ప్రార్థనలో మనము దేవుని మనసు తెలుసుకుంటాం. మనం ప్రార్థించేటప్పుడు పరిశుద్ధాత్ముడు మన హృదయంలోనికి వచ్చి క్రమేణా దేవుని తలంపులు మనలో పెడుతుంటారు. దేవుని తలంపులు నువ్వు ఎరగకపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళుచున్నావో నువ్వు ఎరుగవు. దేవాలయములో వ్యాపారం జరుగుతూ ఉండింది. అక్కడ ఉండిన మతబోధకులు అలాంటి వ్యాపారం యొక్క ఫలితము దేవాలయములు ఎరగకుండిరి. క్రీస్తు ఈ దేవాలయమును సంపూర్ణముగా నాశనము చేయబడే కాలం వస్తుందని ఎరుగును. క్రీస్తుకు మట్టికే విషయం తెలుసును. శిష్యులను దాన్ని ఎరగరు గనుక దేవాలయమును అభినందించుచు ఉండినారు. క్రీస్తు అక్కడ గొడ్లను రోకలు మార్చువారిని చూచాడు. అది ఎక్కువగా డబ్బు సంపాదించే స్థలముగా మారిపోయింది. మన సహవాసము డబ్బు కొరకు ఉన్నదని ప్రజలు తెలుస్తారు లేదు. దురదృష్టవశాత్తుగా ఈ దినమున కూడా దేవాలయములు ధనార్జన కొరకు ఉన్నాయని అనుకుంటారు. మనం ఇక్కడ దేవునికి విధేయులు అడుగుటను, ఆయన ఉద్దేశం నెరవేర్చుటను ఉన్నాము. మన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా మనం విధేయులు అవుతూ ఉంటాం. అప్పుడు దేవుడు అవసరమైన డబ్బును పంపిస్తాడు. దేవాలయమును ధనార్జన నిమిత్తము వినియోగించుచు ఉండినారు. దేవాలయం యొక్క విలువ పోయింది. అక్కడ ప్రత్యక్షతలు ఏమీ లేవు. క్రీస్తు గుడ్లంటిని తొలివేసి రోకలు మార్చి వారి బలలో పడద్రోసెను. ఆత్మీయ జీవితానికి అడ్డముగా ఉండే అనేకమైనవి మన హృదయం నిండా ఉన్నాయి. దేవాలయంలో ప్రార్థన లేదని యేసు చూశాడు. దేవాలయంలో ప్రభువు ఉండినారు కానీ వారు ఆయన గుర్తుపట్టలేదు. వారు ఉద్దేశపూరితంగా సిలువ కొట్టారు. అప్పుడు దేవాలయం పూర్తిగా నాశనము చేయబడింది. గత 2000 సంవత్సరాలు అది తిరిగి నిర్మించబడలేదు. ఎజ్రా 10:1. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుతూ పాపం ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలులో పురుషులు, స్త్రీలు, చిన్నవారు గొప్ప సమూహము అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడ్చిరి. మన యొక్క దేవాలయమును కట్టినప్పుడు నువ్వు ప్రార్థన ద్వారా దాన్ని కట్టాలి. భార్యాభర్తలు ఇరువురు కలిసి ప్రార్థన చేసేటప్పుడు గొప్ప ప్రత్యక్షతలు వారికి దొరుకుతాయి. క్రీస్తు ఆ రాతి మీద దేవాలయం నిలుదని చెప్పినప్పుడు వారు గ్రహించలేదు. ఈ విషయములను మనము గ్రహించుకోలేము. ఇతర లెక్కలు మన హృదయాల్లోనికి వచ్చాయి. డబ్బు, గొడ్లు మరియు బంగారం. మనము పిల్లలను గురించి ఆలోచించినప్పుడు డబ్బే మనకు జ్ఞాపకం వస్తుంది. వారికి కావలసినంత డబ్బు వచ్చే విధంగా మనం వారికి అవి ఇవి ఇస్తుంటాం. దేవుడు వారిని దీవించగలిగే చోట వారిని పెట్టం. ప్రార్థనకు సమయం లేదు. దేవుని ప్రత్యక్షతలకు సమయం లేదు. దేవాలయంలో ఇలాంటివి జరగటానికి సమయం లేదు. కనుక దేవుడు దాన్ని నాశనము చేయబడనిచ్చాడు. దేవుడు వ్యక్తుల వైపుకు, కుటుంబముల వైపుకు, ఫెలోషిప్ల వైపుకు, దేవాలయములకు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ వీరికి ప్రత్యక్షత ఏమాత్రం ఉన్నది? ప్రత్యక్షత ఎక్కడ లేదో అక్కడ నాశనం వస్తుంది. సామెతలు 29:18. దేవేక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవుడు ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.